సార్ ఆర్ఫాన్స్ అండ్ సెమీ ఆర్ఫాన్స్ అనాథలు సార్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి మిషన్ వాచర్ల కింద ఒక 3 years దాకా పెన్షన్ వచ్చే ఫెసిలిటీ ఉంది సార్ 4000. బట్ యాక్చువల్ గా మనం 4000 పెన్షన్ లో వీటిని కూడా కవర్ చేస్తే సార్ స్మాల్ ఎక్స్టెంట్స్. సో వీళ్ళు ఏమవుతుందంటే హాస్పిటల్లో చనిపోయిన తర్వాత చాలా పేదవాళ్ళు సార్ వీళ్ళు. హాస్పిటల్లో డెలివరీ టైంలో మదర్ చనిపోతుంది, సో ఆ పిల్లలకి ప్రాబ్లం అవుతుంది. సో అలాగే యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి సార్ చనిపోయిన వాళ్ళు. సో ఇటువంటి పిల్లలకి ఆర్ఫన్స్ సెమీ ఆర్ఫన్స్ కి మనం పెన్షన్ కవర్ చేస్తే ఇది ఉంటుంది. వాళ్ళు చాలా బాధగా ఉంటుంది అలా సిచ్యువేషన్ చూస్తే. ఎంత మంది ఉంటారు మరిగా మాకు ఇయర్ లో ఎనీ అదర్ కలెక్టర్స్ ఈస్ హ్యావింగ్ ఎనీ ఇన్ఫర్మేషన్? Sir, every year we lose around 8,300 people, sir, deaths wise. On average, around 23 people die every day, sir, in road accidents. So, అంటే ఆల్ మనుషులు చనిపోవడం ఒక యాంగిల్, మొత్తం ఆర్ఫన్స్ కావడం అదే సార్. అంటే బేసిక్ అందులో మెన్ ఉమెన్ తర్వాత ఇద్దరు కలిసి చనిపోవడం, ఈ కాంబినేషన్స్ చూస్తే గనక మినిమం అట్లీస్ట్ ఆర్ఫన్ అంటే మేల్ మెంబర్ చనిపోతే గనక ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ ఇస్ ఇన్ డిస్ట్రెస్ అండ్ ఇద్దరు చనిపోవడం. అది ఒకసారి రియల్ స్టాటిస్టిక్స్ తీస్తాం సార్. బట్ బాగానే ఉంటాయి. ఇద్దరు చనిపోయిన ఫ్యామిలీస్ కి ఫస్ట్ ఎక్స్టెండ్ చేద్దాం, ఆర్ఫన్స్ కి గైడ్ లైన్స్ తయారు చేయండి. మీరు కూడా ఒకసారి తీసుకొని దాన్ని చెప్తే దాన్ని బట్టి ఏం చేయాలో చెప్తాం. ఆ గైడ్ లైన్స్ ప్రకారం